నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాయలసీమకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల 28న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన దీక్షకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందన్నారు. మణిపూర్ దమనకాండపై రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, జనసేన పార్టీల నాయకులు నోరు విప్పకపోవడం చాలా దారుణమని, రానున్న ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను అడిగే నైతిక హక్కు వీళ్లకు లేదని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ సభ్యులు ఆకుల వెంకటరమణలు విమర్శించారు. కాకినాడలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణిపూర్ ఘటనపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా సిద్ధవటం ఎగువపేటలో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సిద్ధవటం ప్రధాన రహదారి గ్రామ చావిడి దగ్గర ఎలుగుబంటి చెట్టు మీద ఉండడంతో గ్రామస్తులు చూడడానికి ఎగబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో కొండ చిలువ హల్చల్ చేసింది. చికెన్ షాప్లో దూరి 2 కోళ్లను మింగింది. కొండ చిలువను చూసిన షాప్ యజమాని భయంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను బంధించి అడవిలో వదిలేశారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అమానవీయ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సిఎస్ఐ చర్చి పాస్టర్ శ్యాముల్ వరద్ కుమార్ తెలిపారు. మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి పట్టణ ప్రధాని వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 258 వద్ద వేస్టేజ్ కాటన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పాలకోడేరుకు చెందిన గుడ్డుబోయిన సత్యనారాయణ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యశోదా సుబ్రహ్మణ్యంకు చెందిన పొలంలో దమ్ము పనులకు అని వెళ్ళాడు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు గూడూరు పురపాలక సంఘ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ మరియు ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కడప జిల్లా వేంపల్లి శివప్ప నగర్లో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం, భారీగా వెండి ఎత్తుకొని వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ కల్పించాలని, మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి ఐడియల్ కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి డిమాండ్ చేశారు. ఐద్వా చేపట్టిన హింసపై మహిళల పోరుయాత్ర కాకినాడకు చేరుకుంది. అమలు కాని హామీలు ఇస్తూ చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మహానాడు టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనంగా ఉందన్నారు. మేనిఫెస్టో ఎందుకు పనికిరాదని, అందులోని హామీలు ఒక్కటి కూడా అమలు కావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అన్ని సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతోనే జూలై నెల అంతా ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ నగరంలో 20,000 మందికి ధ్రువపత్రాలను అందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న కనకలంక ప్రాంతాన్ని పాలకొల్లు నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పర్యవేక్షించి వరద బాధితులను పరామర్శించడం జరిగింది. వారికి ధైర్యం చెప్పి అనంతరం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారికి కావలసిన నిత్యావసర వస్తువులు, వారికి కావలసిన పాలు, నీళ్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. విజయవాడలో న్యాయవాది ఆదిశేషు విఠల్ బాబు హత్యకు నిరసనగా మదనపల్లి న్యాయవాదులు బార్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవం పేరుతో త్వరలోనే భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు బీసీ నాయకులు తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్లో గల తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు కాకినాడ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 13వ తేదీ శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు, తెలగల, బలిజ, ఒంటరి కులస్తుల సమస్యలపై చర్చించేందుకు ఆత్మీయుల కైలేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తుమ్మల శ్రీరామమూర్తి, వాదాప్రసాద్, జానపాముల నాగబాబులు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. శ్రీకాకుళంలో ర్యాలీని నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా
తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో తణుకు మండలం దువ్వ గ్రామంలో మరియు ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.